వైసీపీలో బాలినేని వివాదం రచ్చరేపుతోంది. ఈ లొల్లి ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఎన్నికల ముందు నుంచే రగడ మొదలైంది. ఎన్నికల ప్రచారానికి 4 నెలల ముందు మొదలైన వివాదం ఎన్నికల ఫలితాలు వచ్చి 4 నెలలైనా ఇంకా సాగుతూనే ఉంది. జగన్ మూర్ఖుడని, వైసీపీ ఓడిపోతుందని ముందే చెప్పానంటూ ఘాటు కామెంట్లు చేస్తున్న బాలినేని కొత్త రచ్చకు దారితీస్తున్నారు. బాలినేని వైసీపీని వేడుతారని, జనసేన జెండా పట్టుకుంటారని జరుగుతున్న ప్రచారం అంతా ఇంత కాదు. బాలినేనిని బుజ్జగించేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు. ఇంటికి పిలిపించుకొని మరీ సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు బాలినేనితో రాజీ ప్రయత్నాలకు మాజీ మంత్రి విడుదల రజనికి జగన్ రంగంలోకి దింపినట్లు ప్రచారం జోరందుకుంది. బాలినేనితో రజని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బాలినేని పార్టీ మారుతున్నారనే వార్తలు వస్తున్న సమయంలో ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒంగోలు నుంచి కార్పొరేటర్లను హైదరాబాద్ కు రప్పించుకుని మరీ బాలినేని మీటింగ్ పెట్టుకోగా జగన్ వెంటనే అలర్ట్ అయి రజనీని పంపించారని తెలుస్తోంది. అయితే ఇదే ఇక్కడ కొత్త చర్చకు కారణమవుతోంది. రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని రజనీ లాంటి నాయకురాలిని రాజీ చర్చలకు పంపుతారా? జగన్ కు ఫ్యూజ్ కొట్టేసిందా? రాజకీయం మర్చిపోయాడా అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బాలినేనికి రాజకీయంగా చాలా అనుభవం ఉంది. జగన్ తండ్రి వైఎస్ఆర్ కు కూడా ఆయన ఆప్తుడు. జగన్ కు కష్టకాలంలోనూ తోడున్నారు కూడా. ఇలాంటి వ్యక్తి దగ్గరకు తన స్థాయికి ఏమాత్రం సరిపడని రజనీని జగన్ రాయబారానికి పంపుతారా అంటూ బాలినేని క్యాడర్ తో పాటు రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. బొత్స, అవంతి, అంబటి, విజయసాయి, పెద్దిరెడ్డి, సజ్జల లాంటి సీనియర్లు చాలా మంది ఉన్నా రజనీ లాంటి జూనియర్ పొలిటీషియన్ ను పంపడం బాలినేని అవమానించడం కాదా అని ఇప్పుడు వాళ్ళందరూ సంధిస్తున్న ప్రశ్న. ఈ మాత్రం చిన్న లాజిక్ జగన్ మర్చిపోయారా, లేదంటే కావాలనే రజనీని పంపించారా? కారణం ఏదైనా మాత్రం ఈ భేటీలో ఏం జరిగిందన్న విషయం కంటే ఈ భేటీకి వెళ్లిన రజనీ చుట్టే ఇప్పుడు రాజకీయ చర్చ జరుగుతోంది. ఇలా అర్థం లేని పనులు చేసే అధికారం కోల్పోయావు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకున్నావంటూ జగన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.